ఇచ్చినటువంటి మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం చేరుకున్నారు. అక్కడ పర్యటిస్తున్నటువంటి క్రమంలోనే ఎవరికైతే ఆయన మాట ఇచ్చాడో నేను ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మీతోని మాట్లాడతాను అని చెప్పేసి అయితే వాళ్ళ కోసం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ వాళ్ళతోని మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ యొక్క యోగక్షేమాలు కూడా అడిగి వాళ్ళకి ఆర్థికంగా కూడా సహాయం చేయడం జరిగింది. సో తను ఎవరో కాదు, ఈమె అందరికి కూడా గుర్తే ఉండుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ సమయంలో అక్కడికి వెళ్తున్నప్పుడు కావచ్చు, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతోని మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటంలో ఎవరైతే వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉంటారో వాళ్ళందరూ కూడా జనసేన కార్యకర్తల యొక్క ఇండ్లని రోడ్ల విస్తరణ పేరుతోని కూల్చేయడం జరిగింది. అది కూడా ఎందుకు అంటే అక్కడ జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం వాళ్ళు భూములు ఇచ్చారు అని చెప్పేసి అయితే ఆ కక్షతోనైతే ఈ విధంగా చేశారు అని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్. సో మరి ఇది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతోని మాట్లాడి నేను గెలిచిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మీతోని మాట్లాడతాను, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ యొక్క ఇళ్లను కూల్చివేసిన దానికి కూడా నేను ఖచ్చితంగా దానికి మీకు బెనిఫిట్ అయ్యే విధంగా చేస్తాను అని చెప్పేసి అయితే వాళ్ళకి మాట ఇచ్చారు. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో మరి ఆమె పేరు ఇండ్ల నాగేశ్వరమ్మ. సో మరి తన ఇల్లు కూడా కూల్ చేశారని చెప్పేసి అయితే తన గురించి తన దగ్గరికి వెళ్ళి తన దగ్గర కూర్చొని తనతోని మాట్లాడి తనకు ఆర్థికంగా అండ్ తన హెల్త్ ఏ విధంగా ఉంది, ఫ్యామిలీ పొజిషన్ ఏంటి అన్నీ కూడా యోగక్షేమాలు అడిగి తెలుసుకొని తన కోసం ఓన్లీ ఇండ్ల నాగేశ్వరమ్మ గారి కోసం 50,000, తన మనవడి చదువు కోసం అంటే చదువులు చదవడానికి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా పవన్ కళ్యాణ్ గారు అందించడం జరిగింది. సో చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఎలక్షన్ సమయాల్లో ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు, రకరకాల హామీలు ఇస్తూ ఉంటారు, రకరకాల పథకాలు చేస్తామని చెప్తూ ఉంటారు, రకరకాల పనులు చేస్తామని చెప్తూ ఉంటారు. సో పనులు చేయడం పక్కన పెడితే కనీసం మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళేటటువంటి సాహసాన్ని కూడా రాజకీయ నాయకులు చెయ్యరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కాదు, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఆయన గుర్తుపెట్టుకుంటారు. సో మరి తనని ఎప్పుడో ఒక ఎలక్షన్ సమయం అప్పుడు చెప్పుండొచ్చు, బట్ మళ్ళీ వెళ్ళి కలవాల్సినటువంటి పని మాత్రం చాలా మంది అయితే చెయ్యరు, దాన్ని ఏదో వదిలేస్తారనమాట. ఆయన ఇంకా గెలిచిన తర్వాత నేను అక్కడ ఒక మాట ఇచ్చాను, అక్కడ ఒక పెద్దావిడ ఉంది, తన కోసం నేను వెళ్ళాలి అని చెప్పేసి అయితే గుర్తు చేసుకోవడమే గొప్ప విషయం. అయితే తన దగ్గరికి వెళ్ళి తనతోని మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకొని ఆర్థికంగా సహాయం చేసి ఇంకా ఫ్యూచర్లో మీకు ఏదైనా అంటే వాళ్ళ మనవడు ఎవరైతే ఉన్నారో తను చదువుకోవడానికి హయ్యర్ స్టడీస్ చేయడానికి ఆ 1,00,000 రూపాయలే కాకుండా ఎవ్రీ మంత్ కూడా నాకు వచ్చే శాలరీ నుంచి 5,000 అనేది మీ మనవడికి వస్తుంది అని చెప్పేసి అయితే మాట ఇచ్చారు. సో ఇలాంటి గొప్ప నాయకులు చాలా చాలా రేర్గా ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులు మాత్రం అంటే ఇలాంటి నాయకులు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మనం చూడలేము అనే విధంగా అయితే ఆయన ఇంపాక్ట్ని క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, పొలిటికల్గా ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ కావచ్చు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు.